నమస్తే, నేను రవీందర్. త్రిబుల్ న్యూస్ కు స్వాగతం. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూముల ఆక్రమణ ఆరోపణలతో వేలాదిగా రోడ్డెక్కిన గిరిజనేతరులు గుడిసెల తొలగింపునకు ప్రయత్నించగా భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య భారీగా తోపులాట చేసుకుంది. అసలు అక్కడ ఏం జరిగింది ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ములుగు జిల్లా ఏటూరు నాగారం కేంద్రంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు గిరిజనులు తమ భూములను కబ్జా చేశారని ఆరోపిస్తూ స్థానిక గిరిజనేతరులు భారీ ర్యాలీ నిర్వహించారు. వేలాదిగా చేరుకున్న నిరసనకారులు గుడిసెలు ఏర్పాటు చేసిన ప్రాంతానికి వెళ్లి వాటిని తొలగించేందుకు యత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని భావించిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నిరసనకారులు ముందుగా దూసుకెళ్లగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఏటూరు నాగారంలో భారీ పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దగ్గర